గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ సంగీత. తమిళనాడులోని తిరుప్పరకుండ్రంలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కొండపైన కార్తీక దీపం వెలిగించడం కోసం కోర్టులో కొన్ని సంవత్సరాల పాటు వాదనలు అనేవి జరుగుతూ వస్తున్నాయి. అంటే ఈ వాదనలు జరిగిన తర్వాత రీసెంట్గా మద్రాస్ హైకోర్టు అక్కడ దీపం వెలిగించుకోవడానికి పర్మిషన్ అనేది ఇవ్వడం జరిగింది. దీనిని వ్యతిరేకిస్తూ పిటిషనర్స్ కొంచెము ఒక పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. ఫైల్ చేసిన తర్వాత దాంట్లో సరైన ఆధారాలు మీరు చూపించలేదు కాబట్టి మేము అక్కడ దీపం వెలిగించుకోవడానికి భక్తులకు పర్మిషన్ ఇస్తున్నామంటూ కోర్టు చాలా క్లియర్గా ఆర్డర్ను పాస్ చేసింది. అయితే ఒక్కసారి మనము పూర్తి వివరాల్లోకి వెళ్తే, ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కొండపైన అక్కడ దర్గా ఉంటుంది కాబట్టి సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే కార్తీక దీపం వెలిగించడం కోసము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం బయట ఒక మండపాన్ని ఏర్పాటు చేసి అక్కడ దీపారాధన చేయడం అనేది జరుగుతూ వస్తుంది. అయితే 1920 నుంచి కూడా ఇదే ఫాలో అవుతూ ఉన్నారు. దీన్ని చూసిన తర్వాత 1944లో ఒక భక్తుడు కోర్టుకు వెళ్ళేసి మేము కొండపైన కార్తీక దీపం వెలిగించుకోవడం కోసం పర్మిషన్ కావాలి అని చెప్పేసి అప్లై చేశారు. ఒక పిటిషన్ ని దాఖలు చేయడం జరిగింది. చేసిన తర్వాత అప్పుడు ఉన్న జడ్జెస్, అంటే 3 సభ్య ధర్మాసనం కూడా ఇది అక్కడ అల్లర్లను కానివ్వండి, తర్వాత నెక్స్ట్ కొంచెం శాంతి భద్రతలకు ఇబ్బంది కలిగించే విధంగా ఉంటుంది కాబట్టి మేము అక్కడ పర్మిషన్ ఇవ్వలేము అని చెప్పడం జరిగింది. అయితే అలా కంటిన్యూ వస్తున్న సమయంలో 1996లో ఈ యొక్క దాన్ని బేస్ చేసేసుకొని ఇలా కంటిన్యూస్ గా అవుతూ వచ్చాయి అన్నట్టు. అయితే వీళ్ళు ఫైటింగ్ ఆపలేదు. మేము అక్కడ కొండపైన ఖచ్చితంగా దేవుడి దగ్గర మేము కార్తీక దీపం సంవత్సరంలో ఒకసారి మాత్రమే కాబట్టి అక్కడే వెలిగించుకుంటామని పట్టుబట్టి మరి కోర్టు చుట్టూ తిరగడం అనేది జరుగుతూ వచ్చింది. వచ్చిన తర్వాత రీసెంట్ గా మద్రాసు హైకోర్టు ఇక భక్తులు చెప్పిన దాని ప్రకారంగా అనుకూలంగా మేము అక్కడ ఏమి చేయము, దానికి సంబంధించిందంతా కూడా ఆలయం వాళ్ళు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దర్గాకి కొంచెం దూరంగానే ఉండడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ మేము దీపం వెలిగించుకుంటాము, మేము డైలీ అడగట్లేదు కదా, సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే కదా అడుగుతున్నాము అని చెప్పేసి చాలా క్లియర్ గా చెప్పడంతో పాటు ఎవరైతే ఇక్కడ వద్దు అక్కడ వెలిగిస్తే ఇబ్బందులు జరుగుతాయి అని చెప్పేసి అన్నారో దానిని 1996 నుంచి కూడా గవర్నమెంట్ ఏం చేసింది, ఆర్డర్ ని చూపించేస్తూ ఇంకా అక్కడ దీపం వెలిగించుకోవడానికి పర్మిషన్ లేదు అని చెప్పేసి అలా చూపిస్తూ రావడం జరిగింది. అయితే ఇంకా వీళ్ళు చూపించిన దానికి ఏదైతే ఈ ఆర్డర్ ఉందో ఆర్డర్ ని వాళ్ళు సవాల్ చేస్తూ మళ్ళీ పిటిషన్ ఫైల్ చేశారు. ఫైల్ చేసిన తర్వాత ఇప్పుడు రీసెంట్ గా భక్తులకు అనుకూలంగా అక్కడ తీర్పు రావడం జరిగింది. అయితే అక్కడ మళ్ళీ అందులో కూడా అక్కడ తీర్పిచ్చే ముందు కూడా కొన్ని మెన్షన్ చేయడం జరిగింది పాయింట్స్. ఏంటంటే ఒక సంవత్సరంలో ఒక్కసారి పెట్టుకునే దీపారాధన గురించి అన్ని గొడవలు ఎందుకు జరుగుతాయి, ఇది చాలా నవ్వుకునే విధంగా ఉంది. ఇంకపోతే గవర్నమెంట్ ఎప్పుడైతే ఇన్వాల్వ్ అవుతుందో అప్పుడు మాత్రమే ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఉంటుంది, కానీ ఇంకా మీదట ఉండదు అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి ఇక్క మీదట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కొండపైన నెక్స్ట్ సంవత్సరం నుంచి కార్తీక దీపం వెలిగించుకోవడానికి అన్ని రకాల ఎలిజిబిలిటీస్ మద్రాస్ హైకోర్టు ఇచ్చిందని చెప్పేసి మనం భావించవచ్చు. అయితే పిటిషనర్స్ మాత్రము మళ్ళీ దాన్ని చాలా వరకు చెప్పడం జరుగుతుంది. అక్కడ గొడవలు అవుతాయి, అల్లర్లు అవుతాయి, శాంతి భద్రతలకు విఘాతం అవుతుంది, తర్వాత అసలు అక్కడ పరిస్థితులు బాగోవు అంటే మీరు మాత్రమే ఇలా క్రియేట్ చేస్తున్నారు. వారి పూజలు వాళ్ళు చేసుకుంటున్నప్పుడు వీరి పూజలు వీరు చేసుకుంటారు, వారిద్దరి మధ్యలో మీరు ఘర్షణ వాతావరణం నెలకొల్పొద్దు అని చెప్పేసి చాలా క్లియర్ గా మెన్షన్ చేస్తూ చెప్పడం జరిగింది. ఏదేమైనా సరే కానీ కొన్ని ఏళ్ల పాటు కలాది, అంటే భక్తులు దేవుడి దగ్గర ఎప్పుడైతే దీపారాధన చేస్తారో అప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ముఖ్యంగా ఏదైనా పని స్టార్ట్ చేసినా లేదంటే పనులన్నీ ఆటంకాలు జరిగినా సరే ఆయనకు దీపారాధన చేస్తే ఖచ్చితంగా ఆ పని ఎలాంటి ఆటంకాలు లేకుండా సవ్యంగా విజయవంతం అవుతుంది అనేది భక్తులు చాలా విశ్వసిస్తూ ఉంటారు అన్నట్టు. అలాంటిది ఇక్కడ ఎక్కడో దేవుడు కొండ దగ్గర ఉంటే ఎక్కడో మండపంలో వెలిగించడం వల్ల అసలు వారి యొక్క బాధను ఆలకిస్తున్నారా లేదా, దీపం వెలిగించినట్టుగా, అంటే ఇది భక్తులకు చాలా మందికి ఉండే ఇన్నర్ ఫీలింగ్ అన్నట్టు. దేవుడు ముందర దీపం వెలిగిస్తే నన్ను చూస్తున్నారు, నా దీపం వెలిగింది, దేవుడు నన్ను ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు అనేది నమ్మకం ఇక్కడ ఉంటుంది. కాబట్టి అక్కడ ఎక్కడో వెలిగించేదాన్ని ఇలా చేయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు అని చెప్పేసి వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి ఫైట్ చేశారో మొత్తానికి ఫైనల్ గా మాత్రం వారు ఏదైతే భక్తులు అనుకున్నారో దాని ప్రకారంగా ఆర్డర్ తెచ్చుకోవడం అనేది నిజంగా చాలా గ్రేట్ విషయం అని అనుకోవచ్చు. సంవత్సరంలో ఒక్కసారి వచ్చే దానికోసము సంవత్సరాల తరబడి ఫైట్ చేసి మరి
వారు సాధించడం జరిగింది. ఏదేమైనా సరే కానీ ఎప్పుడైనా సరే ఒక 2 వర్గాలకు సంబంధించినప్పటికీ వారు సామరస్యంగానే ఉంటున్న కొంతమంది మాత్రం మధ్యలోకి వెళ్ళి వారికి తెలియకుండానే గొడవలను క్రియేట్ చేయడానికి చేస్తారు అని చెప్పేసి ఈ ఆర్డర్ ఇచ్చే ముందు కూడా కోర్టు డైరెక్ట్ జడ్జి ధర్మాసనమే చెప్పడం అనేది నిజంగా చాలా గ్రేట్ థింగ్ అన్నట్టు, చాలా గ్రేట్ విషయం. ఇక్కడ ఏదైతే దర్గా ఉంటుందో దానికి కొంచెం దూరంగానే ఉంటుంది, అంటే చాలా వరకు ఆ కొండపైన అక్కడ ఉంది కాబట్టి దానికి సపరేట్ గా ఒకటి పెట్టేస్తే సరిపోతుంది కదా. వారి పూజలు వారు చేసుకుంటారు, వీరి పూజలు వీరు చేసుకుంటారు. ప్రతి రోజు అంటే మనం ఆలోచన చెయ్యాలి, కానీ సంవత్సరంలో ఒక్కసారి అన్నప్పుడు కొంచెము మీరు సెక్యూరిటీ లెవెల్లో అన్ని చూసుకొని తర్వాత అక్కడ ఎలాంటి అంటే అన్ని భద్రతలు జాగ్రత్తగా చూసుకుంటే అక్కడ గొడవలకు అల్లర్లకు అసలు స్కోపే లేదు అన్నట్టుగా అక్కడ మాట్లాడడం జరిగింది. ఏదేమైనా సరే కానీ భక్తుల యొక్క కళ నెరవేరింది కాబట్టి నిజంగానే రియల్లీ గ్రేట్ అని చెప్పేసి మనం అనుకోవచ్చు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఇక మీదట నెక్స్ట్ సంవత్సరం నుంచి భక్తులు హ్యాపీగా సంవత్సరంలో ఒక్కసారి వచ్చే కార్తీక దీపాన్ని కొండపైన వెలిగించుకోవడానికి వారికి అన్ని రకాల రైట్స్ మద్రాస్ హైకోర్టు కల్పిస్తూ ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.